తెలంగాణలో రైస్ మిల్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రేషన్ దుకాణాలను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనిఖీలు చేశారు. ఇతర సేవల నాణ్యతను మంత్రి పరిశీలించారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏది చట్టపరంగా ఏది న్యాయం చట్టం ధర్మం పనిచేస్తున్నారు మేము గత వాళ్ళ నేచురల్గా ఉండని 47 కట్ట వచ్చేసి ఒక్కొక్క వచ్చేసి 45 బస్తాకి 47 కిలోలు. మాకు ఇటు 50. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల అప్పు 3,300 కోట్లు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇవ్వాలి. ఈ రైస్ సబ్సిడీ కింద ఈ 39 రూపాయల కిలో కొని ఫ్రీ ఇవ్వడానికి ఆ సబ్సిడీ అమౌంట్, ఆ అమౌంట్ ఇవ్వక రైతుల నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వక ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు 56,000 కోట్లు అయింది. అసలు కార్పొరేషన్ ఇక ముందు నడిపేయడానికే ప్రమాదకర పరిస్థితులు పడ్డది. 56,000 కోట్లే కాకుండా ఇప్పుడు దగ్గర పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ ఏ గ్యారంటీ, ఏ బ్యాంక్ గ్యారంటీ, ఏ సెక్యూరిటీ లేకుండా 22,000 కోట్ల స్టాకు విలువైన ప్యాడీని మిల్లర్ల దగ్గర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెట్టింది. అది కాకుండా 50,000 కోట్లు. మళ్ళీ కార్పొరేషన్ ఇప్పుడు 11,000 కోట్ల నష్టాల్లో ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ప్రతి ఏటా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కట్టాల్సింది 3,000 కోట్ల ఇంట్రెస్టే. అంటే ఎంత అసమర్థతగా నడిపించిండ్రో, ఎంత ఒక రాజకీయ దురుద్దేశంతో నడిపించిందంటే ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి సరైన స్థలం లేదు, ఉన్న స్టాక్ ఖరాబ్ అవుతుంది. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కొనుగోలు చేస్తామంటే అక్కడ కాంగ్రెస్, అక్కడ డిఎంకే ప్రభుత్వాలకు ఏమంచి పేరు వస్తానో, ఇక్కడ స్టాకు గోడౌన్ లో మురిగిపోయినా సరే వాళ్ళు అమ్మడానికి నిరాకరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఒకటి స్టాకు పొజిషన్ ఖరాబ్ అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల